ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ శుభోదయం. శుభ మంగళవారం. శుభోదయ శుభాకాంక్షలతో ఈరోజు ఒక చిన్న చక్కటి విషయం మనం సవిస్తారంగా చెప్పుకుందాం. మనిషి మనుగడకి మన వెనక ఏ శ్రమలున్నాయి, ఎంత త్యాగాలున్నాయి అనే విషయం గురించి మనం చెప్పుకుందాం. మంచు కురుస్తున్న చల్లని ఉదయం తోటలోని ఒక గులాబీ మొగ్గ నెమ్మదిగా విచ్చుకుంది. మెరిసిపోతున్న రంగుతో వ్యాపించిన పరిమళంతో నన్ను చూడండహో అంటూ దాని పుట్టుక తోటకో పొలికేక పెట్టింది. తన అందానికి తానే మురిసిపోయింది గులాబీ బాల. తోటకే వెలుగైన ఈ అందం నాదే కదా అనుకుని గర్వంతో పొంగిపోయింది. అది చూసిన చెట్టు వేరు ఈ అందమైన పువ్వు విరియడానికి కారణం నేనే. సమయానికి నీటిని పోషకాలను అందించకపోతే ఇంత పెద్ద పువ్వు పూసేదా అనుకుంది. ఇంతలో తోటమాలి అటుగా వచ్చాడు. నా సంరక్షణ వల్లే కదా ఈ తోటలోని మొక్కలన్నీ అందమైన పూలు పూస్తున్నాయి అని గర్వంగా చూసుకున్నాడు. ఇంతకీ ఆ గులాబీ అందానికి కారకులెవరు? పువ్వా, చెట్టు వేరా, లేక తోటమాల? నిజం చెప్పాలంటే ఏ ఒక్కరూ కాదు, అందరూను. పువ్వు విరియడానికి భూమి, నీరు, సూర్యకాంతి, చెట్టు వేరు అన్నీ కావాలి. ఆ పైన తోటమాలి శ్రద్ధగా సంరక్షించాలి. ఇవన్నీ కలిసినప్పుడే తోట అందమైన పూలతో కళకళలాడుతుంది. పువ్వులకే కాదు, అదే సిద్ధాంతం మనకి వర్తిస్తుంది. మనం సాధించే విజయాలన్నిటికీ కారణం కేవలం మనమే కాదు, కానీ ఇది నేనే చేశాను, నా తెలివితేటల వల్లే సాధ్యమైంది అని ప్రతి చిన్న విజయానికి మనం గర్వపడిపోతుంటాం. జీవితంలో మనకు తెలిసి తెలియకుండా ఎంతమంది వ్యక్తులు సహాయపడుతుంటారో ఆలోచించాం. నా చదువు, నా తెలివి, నా ఉద్యోగం, నా సంపాదన, నా ఇల్లు, నా కారు, అమ్మ నాన్నలు, గురువులు, పెద్దలు, బంధువులు ఎంతమంది చేయూతనిస్తే పెరిగి మన కాళ్ళ మీద మనం నిలబడగలుగుతున్నాం. రైతులు పండిస్తే, కార్మికులు కడితే కర్మాగా గూడు గుడ్డ అమరుతున్నాయి. పంచభూతాలు పూనుకుని గాలి నీరు అందిస్తున్నాయి. బడులు, ఆసుపత్రులు, న్యాయస్థానాలు, ఎన్నెన్నో వ్యవస్థలు మన మనుగడకు ఊతమిస్తున్నాయి. ఇవేవీ లేకుండా, ఏ ఒక్కరి సాయమైనా లేకుండా మనం ఉంటామా? మరి ఎందుకు మనకి అహం? అందుకే ఓ మూల కూర్చుని నా కోసం నేను ధ్యానం చేసుకుంటే ఉపయోగం లేదు. నేను అనే ఒంటరితనంలో లేదు నా అస్తిత్వం. చుట్టూ ఉండే మనుషులతో, భావనలతో నా సంబంధ బాంధవ్యాలే నా ఉనికికి గుర్తులు అంటారు జిడ్డు కృష్ణమూర్తి గారు. ఇవాల్టి మంచి మాటతో ధన్యవాదములు. సర్వే జనా సుతు. మళ్ళీ మంచి మాటతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ హిమబాల.